రెండవది వివేకం అనే వరం, మూడవది దూరదృష్టి అనే వరం, నాలుగవది దైవ బలం అనే వరం, ఐదవది విశ్వాసం అనే వరం, ఆరవది దైవ భీతి అనే వరం, ఏడవది దైవ విశ్వాసం అనే వరం. అంటే ఈ వరాలన్నీ మనలో ఉండాలి. ఇంకా మీకు అర్థం కావటం కోసం కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఒకే ఆత్మ ఒకనికి, మైకున్న వాళ్ళు చదవాలి. చూడండి, ఆత్మదేవుడిచ్చే వరాలు చూడండి జాగ్రత్తగా. ఒకే ఆత్మ, దీనిని గూర్చి ఒకే ఆత్మ ఒకనికి, ఏంటిది చదవరేంది మైకున్న వాళ్ళు, ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసకుచున్నాడు. ఎవరిచ్చేది ఇది? విజ్ఞానమునిచ్చేది ఎవరు? ఏ దేవుడు? ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన తమ్ముళ్ళారా వినండి, విజ్ఞానము వివేకము కావాలి అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి శిరాపుత్రుడైన యేసు జ్ఞానానికి గ్రంథానికి వెళ్దాం, 1వ అధ్యాయానికి వెళదాం. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయానికి వెళదాం. తీసారా? ముందు 1వ వచనం చదవండి. ఎక్కడయ్యా మైకు తీసుకున్నోళ్ళయ్యా? ఏంది వెతుకుతున్నారు? వీళ్ళకన్నా మైక్ ఏంటి చదువుతారు? మొదటి నుంచి సర్వ విజ్ఞానము ఎవరి నుండి వస్తుందట? మంచి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దైవ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? ఆ దేవుడు ఎవరట? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి సర్వజ్ఞానాన్ని ఇచ్చేది దేవుడే. కాబట్టి ప్రభువా నీ జ్ఞానం ఇవ్వయ్యా, నీ జ్ఞానం ఇవ్వయ్యా అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఆయన్ని బైబిల్ తీసి చదువుతూ ఉంటే దేవుడే మనకి జ్ఞానము ఇస్తాడు. చదువు వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలా? బైబిల్ తీసి చదవాలి. చదువు రానోళ్ళు ఏం చెయ్యాలా? దేవుణ్ణి అడగాల. అయ్యా నీ జ్ఞానము నాకు ఇవ్వమయ్యా. సలోమోన్ ఏమడిగాడు? వెండి బంగారం అడగాలేదు, వజ్రాలను అడగాలేదు, నీ జ్ఞానం అడిగాడయ్యా. బంగారం అడగలా, వజ్రాలు అడగలా, ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? దేవుడు మాత్రమే ఇచ్చేది. 7వ వచనం చూడండి, 7వ వచనం విజ్ఞానమునకు ఉండు తెలివిని ఎవరు అర్థం చేసుకోగలరు? దానికి ఉన్న అనుభవాన్ని ఎవరు గ్రహించగలడు? జ్ఞాని అయిన వాడు ఒక్కడే అతడు మహాభయంకరుడు, సింహాసనాసీనుడైన ప్రభువు. అతడే విజ్ఞానమును విజ్ఞానాన్ని సృష్టించింది దేవుడే. ఆ విజ్ఞానం అర్థం చేసుకోవటం మనకు సరిపోదు. కాబట్టి ఆ దేవుడే మనకి విజ్ఞానాన్ని సృష్టించింది దేవుడే. దానిని అర్థం చేసుకోవటం మన జ్ఞానం సరిపోదు, మన బుద్ధి మనకు కావాలంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే దైవ జ్ఞానం అనేది మనకు అర్థం అవుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే ఆ విజ్ఞానం అనేది ఎవ్వడికి అర్థము కాదు. లోకానుసారమైన మాటలు అర్థమైనంత తొందరగా దైవ జ్ఞానం మనకు అర్థము కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసయ్య ఒక మాట అంటాడు, ఈ విఘ్నులకు వివేకవంతులకు మరుగుపరిచి పసిబిడ్డలకు బయలు పరిచారు. అంటే విఘ్నులు వివేకవంతులు అంటే ఎవరు తెలుసా? ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు. కానీ చిన్న బిడ్డలు ఎవరు తెలుసా? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులకి పరలోక రాజ్యం గురించి తెలిసినంతగా ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలకి తెలియదు. ఎందుకు తెలియదంటే వీళ్ళలో గర్వం ఎక్కువ, శిష్యులలో విధేయత
ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు పెద్దలలో గర్వం ఎక్కువ, శిష్యులలో విధేయత విశ్వాసము ఎక్కువ. నీలో విశ్వాసం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీకు జ్ఞానం ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే సమస్తాన్ని నువ్వు అర్థము చేసుకుంటావు. నా బలము నా దేవుడే. ఎవరట? నా బలం దైవ బలం దేవుడు. నీ బలం నీ ఆస్తి కాకూడదు, నీ బలం నీ కొడుకు కాకూడదు, నీ బలం నీ భర్త కాకూడదు, నీ బలం నీ వెనకాల బలగం కాకూడదు, నీ బలం నీ పార్టీ కాకూడదు. నీ బలం ఎవరై ఉండాలా? ఎవరై ఉండాలా? అది కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు. దూరదృష్టి అంటే తెలుసా? జరగబోయే విషయాన్ని ముందుగానే అర్థం చేసుకునే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. ఎంత చక్కనైన మాట చూడండి. ఒకే ఆత్మ ఒకనికి విజ్ఞానమును, మరి ఒకనికి వివేకమును, మరి ఒకనికి దూరదృష్టిని, మరి ఒకనికి బలమును, మరొకనికి విశ్వాసము. చదవండి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 8వ వచనం. ఒకే ఆత్మ వివేకపూర్వకమగు వాక్కును, మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసగుచున్నాడు. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము మరి ఒకరికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచున్నాడు. ఆత్మ ఒకనికి అద్భుతాలు చేసే శక్తిని, మరి ఒకనికి ప్రవచన శక్తిని, వేరొకనికి ఆత్మను వివరించే శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధ భాషల్లో మాట్లాడు శక్తిని, వేరొకనికి ఆ భాషలను వివరించగల శక్తిని ఇచ్చుచున్నాడు. ఇన్ని వరాలు ఇచ్చేది ఎవరండి? వీటిని అన్నిటినీ చేయు ఆత్మ ఒకడే. ముందు 8వ వచనంలో ఇచ్చువాడు ఒకే ఆత్మ అని ఉంది. అర్థమైందా? ఒకే ఆత్మ ఇన్ని వరాలు ఇస్తుంది. నాదో ప్రశ్న, ఫాదర్ గారండి, నేనండి అసలుకి ఎలాంటి అలసట లేకుండా మోకరించి 1 గంట ప్రార్థన చేస్తా అన్న వాళ్ళు చేతులు పైకి లేపండి. ఒక్కళ్ళు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎంతసేపు ప్రార్థన చేసినా మనకు అలసట అనేది ఉండదు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే బైబిల్ తీసి చదువుతుంటే అసలు లోతైన విషయాలు బాగా ఇంకా 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 తెలుసుకోవాలనిపిస్తుంది. బైబిల్ చదువుతుంటే అంత బోరు కొట్టదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే జరగబోయే విషయాలు కూడా దేవుడు నీకు తెలియచేస్తాడు. చిన్న ఉదాహరణ చూస్తా వినండి. అంటే చిన్న ఉదాహరణ, చాలా జరిగినాయి, అందులో ఒకటి చూద్దాం. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో వాక్యం పెడుతూ ఉంటా. మామూలుగా అయితే యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ జరగాలి. నాది ఒక దగ్గర 4-5 నెలలు మోనిటైజేషన్ అంటే చూస్తూ ఉంటారు మన వీడియోలు ఎట్లా ఉండి అనేది. కొంతమందిని అడిగితే మీ వీడియోలు మోనిటైజేషన్ చేయాలంటే యూట్యూబ్ వాళ్ళు మీకు ఒక గూగుల్ యాడ్ పిన్ కోడ్ పంపిస్తారు. ఒకసారి పెడితే రాలా, 2సారి పెడితే రాలా. ఇక నేను ప్రయత్నం చేయటం ఆపేసి, ప్రభువా నేను బోధించేది నీ వాక్యం, నేను అంతటా తిరగలేను, నాకైతే నీ వాక్యం బోధించాలన్న ఆశ ఉంది, కానీ ఆ యూట్యూబ్కి గూగుల్ యాడ్ పిన్ అనేది రాలేదయ్యా, నీ చిత్తం అయితే పంపించయ్యా అని ప్రార్థన చేసుకున్నా. 4 రోజులైంది, రాలేదు. ఒకరోజు ఉదయం 4 గంటలకి ఒక కళ, పోస్ట్ మ్యాన్ వచ్చి నన్ను నిద్రలేపి గూగుల్ యాడ్ ఇచ్చాడు. నేను చించాను, కొట్టాను. కళ్ళు తెరిచి చూస్తే నా రూమ్లో ఏం చేస్తున్నాను తెలుసా? నిద్రపోతున్నా. అది అయిపోయిన మరుసటి రోజు మా తమ్ముడు మా సొంతూరు నుంచి, అన్నా నీకు ఒక కొరియర్ వచ్చింది, గూగుల్ యాడ్. ప్రైజ్ ది లార్డ్. అదే ఇంకోటి చెప్తా వినండి, ఇంకొంచెం ముందుకెళ్దాం. నేను పనిచేసే విచారణలో పండగ జరిగింది. పండక్కి వెనకాలేమో మరియమ్మ గారి స్వరూపం పోతుంటే ముందు డీజేలు ఎత్తా ఉంటారు.
డీజే డ్యాన్స్లు వేస్తారు, సినిమా పాటలు. దీనికి నేను పూర్తిగా విరోధిని. ఎవరు పండుగ చేసుకుంటాం మనం? దేవుడు పండుగ చేసుకుంటా సినిమా పాటలు వేయొచ్చా? దేవుడు పండుగ చేసుకున్న డ్రామాలు వేయొచ్చా? దేవుడు పండుగ చేసుకుంటా ముందు డీజేలు పెట్టుకుని వెనకాల మంగళవారం చెప్పుకుని పోవచ్చా? ఎంత చెప్పిన వాళ్ళ మైండ్కి ఎక్కట్లా. నేనేం చేశాను తెలుసా? ప్రార్థన చేశాను. ప్రభువా, నా బాధ్యతగా సినిమా పాటలు వేయటానికి వీలు లేదు అని నేను చెబుతా. ఇక నా మాట ఇన్లా నిజం చెబుతున్నా, నా మాట ఇన్లా. నేను గుంటూరులో పెళ్ళి ఉంటే పెళ్ళికి వెళ్ళా. నేను పెళ్ళికి వెళ్ళిన సమయానికి వీళ్ళు డీజే పెట్టుకొని ఏం చేస్తున్నారు? డ్యాన్స్ చేస్తున్నారు. నేను ప్రార్థన చేశా, గొడవ కాకూడదు, అది ఆగి పోవాలి. ఇది నేను ప్రార్థన చేసింది. కల్లో వస్తావు, నువ్వు ఎవరితో గొడవ పడవు, అది ఆగి పోద్దన్నారు. ఇక వీళ్ళు డబ్బులంతా పోగు చేసుకున్నారు. యువకులంతా డబ్బులంతా పోగు చేసుకొని డబ్బులు కట్టి తెచ్చుకున్నారు. 2 పాటలు వేయగానే పోలీసు వాళ్ళు వచ్చారు. ఇంకాసేపటికి తగులైనాయి. ఇంకాసేపటికి మీకు ఒక దండమని ఆ డీజే వాడు పిక్కుని. ప్రైజ్ ది లార్డ్. నేను ఎందుకు చెప్తానంటే, మనం నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనకు జరగబోయే ముందుగానే తెలియచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నీ భర్తకు జరగబోయేది, నీ భార్యకు జరగబోయేది, నీ బిడ్డలకు జరగబోయేది ముందుగానే తెలియాలంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాల. సాతానుకు నువ్వు భయపడకుండా ఉండాలంటే, సాతానుగాడు వేసే ప్లాన్ తిప్పి కొట్టాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. దానియేలు మహాజ్ఞానం కలిగిన వ్యక్తి. ఎవరు? దానియేలు మహా జ్ఞానం కలిగిన వ్యక్తి. నెబుకద్నెజరు రాజు, దర్యావేష రాజులు వీళ్ళకి వచ్చిన కళల వీళ్ళకి అర్థం కళ. ఆ కళలెళ్ళి పరిశుద్ధాత్మతో నింపిన దానియేలు చెప్పే వాళ్ళకి అర్థం కాలేదు. కళ. నెబుకద్నెజరు రాజులో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. దర్యావేష రాజులో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. కానీ దానియేలులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దానియేలు ఎవరో తెలుసా? దేవుని బిడ్డ. ఎవరండి? దేవుని బిడ్డ. నెబుకద్నెజరు రాజు కళ వచ్చింది, అర్థం కాక తలకిందులైపోతున్నాడు. దర్యావేష రాజుకు కళ వచ్చింది, అది అర్థం కాక ఆయన తలకిందులై పోతున్నాడు. ఈ కళలు వివరించగలిగిన వాడు ఎవడో? దానియేలు. అంటే ఆడన్నాడయ్యా, దానియేలు తీసుకురండి. దానియేలు, నీకు ఇంత జ్ఞానం ఎవరిచ్చారయ్యా? ఈ కళలు వివరించే శక్తి నీకెవరు ఇచ్చారయ్యా అంటే ఆయన అంటున్నాడు, పరిశుద్ధుడైన దేవుడిచ్చాడు, నా ఆత్మదేవుడిచ్చాడు. నా ఆత్మదేవుడు నాలో ఉన్నంతసేపు నీకు వచ్చే ప్రతి కళను వివరిస్తా అన్నాడండి. ఈ రోజున నీ సంసారంలో, నీ కుటుంబంలో, నీ విచారంలో, లేదా నీ సంఘంలో జరిగే దేవుడు ముందుగానే నీకు తెలియజేయాలంటే ఎవరుండాలి? నీలో ఎవరుండాలా? అక్కడి వరకు మీకు ఎందుకండి? పాత నిబంధన గ్రంథంలో యోసేపు గారు, ఎవరు? యోసేపు గారు ఐగుప్తు దేశపు రాజుకు ఒక కళ వచ్చింది. బాగా బలిసిన ఆవులు, బాగా బక్క చిక్కిన. ఈ కళలు వివరించగలిగిన మాంత్రికుడు ఎవడు లేడు. ఎవడు 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 అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న యోసేపును బయటికి తీసుకొచ్చారు. ఎందులో నుంచి? నిద్రపడి గట్టి చెప్పకూడదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే మధ్య మధ్యలో ఏమేస్తా ఉంటా 4 అవా బాగున్నావా? నువ్వేనమ్మా వెనక పక్క తిప్పినవు. మా తల్లి, ఏ ఆత్మను పోగొట్టుకోవటం నాకు ఇష్టం. ఒకే ఆత్మ ఒకనికి వివేక అన్నా కదా. అయితే ఐగుప్తు దేశంలో యోసేపు గారు బానిసగా బ్రతుకుతున్నాడు. ఫరో రాజుకి వచ్చిన కళలని వివరించగలిగిన వాడు ఎవ్వడు లేడు. ఎంతో మందికి మాంత్రికులు ఉన్నారు, ఎంతో మంది జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, ఎంతో మంది పండితులు ఉన్నారు, ఎంతో మంది పామరులు. మీకు ఒక విషయం తెలుసురా? ఈ లోక జ్ఞానం ఎంత ఉన్నా,
ఈ లోక జ్ఞానం ఎంత ఉండా దేవుడి ప్రణాళికలు నీకెన్నడూ అర్థము కావు. దేవుని చిత్తము నీకెన్నడూ అర్థము కాదు. దేవుడు నీ ఎడల ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలు ఎన్నడూ నీకు అర్థము కావు. దేవుడి ప్రణాళిక, దేవుని చిత్తము నీకు అర్థము కావాలి అంటే దేవుడిచ్చిన జ్ఞానం మనలో ఉండాలి. యోసేపు గారు ఎవరో తెలుసా? దైవ భయము కలిగిన వ్యక్తి. అందుకే యజమానుని భార్యతో తప్పు చేయరా. రెండవది, యోసేపు గారు విశ్వాసము కలిగిన వ్యక్తి. ఎందుకనగా చెరసాలలో బంధింపబడి కూడా అతడు దేవునిని దూషించలేదు. మూడవది, యోసేపు గారు నీతిమంతుడు. ఎవరండి? నీతిమంతుడు. అతడు ఏ తప్పు చేయల. యోసేపు గారు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి. యోసేపు గారు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు కాబట్టి దర్శనాలను వివరించగలిగిన వరం దేవుడు యోసేపుకి ఇచ్చాడు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీకొచ్చే దర్శనాలన్నీ నువ్వు వివరించగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ వివరించగలుగుతారు? దర్శనాలు. ఏంటి? గట్టిగా దర్శనాలు. అయ్యా నాకు దేవుడు దర్శన వరం ఇచ్చారన్న వాళ్ళు ఎవరి నుండి చెప్ప పైకి లేపండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒకే ఆత్మ ఒకనికి విజ్ఞానమును, మరి ఒకనికి వివేకమును, మరి ఒకరికి దూరదృష్టిని, మరొకరికి దైవ బలమును, మరొకరికి దేవుని విశ్వాసమును, మరొకరికి దైవభక్తిని, మరొకరికి ప్రవచనాలు వివరించే శక్తిని, మరి ఒకరి దర్శనాలు వివరించే శక్తిని, మరి ఒకరికి భాషలలో మాట్లాడే శక్తి, మరి ఒకరికి భాషలను వివరించగలిగిన శక్తి ఇస్తాడు. మరి నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? నాదో ప్రశ్న. ఎంతకాలం నుండి మీరు క్రైస్తవులు కదా? ఎప్పుడు పుట్టినప్పుడు నుండి క్రైస్తవులు కదా? పుట్టుకతోనే క్రైస్తవులు కదా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏ వరమైనా నువ్వు పొందుకున్నావా? దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని బోధించటం. అయితే దేవుని వాక్యమును బోధించే వరం ఇచ్చాడు కదా అని బైబిల్ చదవకుండా నేను లేను. అదేవిధంగా దేవుడు వరమిచ్చాడు కదా అని చెప్పేసి వాక్యము బోధించే ముందు సిద్ధపాటు లేకుండా నేను ఇక్కడికి రాలా. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన వరాన్ని మనం ఎదగాలే కానీ అది దిగజారి. ఉదాహరణకి వరాలలో ఎదిగిన వాళ్ళని చెబుతా. ఒక యజమాని ఒకడికి 10 లక్షలు, మరి ఒకడికి 5 లక్షలు, ఇంకొకడికి 1 లక్ష ఇచ్చాడు. 10 లక్షల వరహాలు పొందుకున్నవాడు మరి 10 సంపాదించాడు. 5 లక్షలు పొందుకున్నవాడు మరి 5 1 లక్ష పొందుకున్నవాడు. దేవుడిచ్చిన వరాలలో ఎదిగిన వాళ్ళు ఎవరు? దిగజారిన వాళ్ళు ఎవరు? 10 లక్షలు ఇచ్చినవాడు, అమ్మా 10కి 10 సంపాదించినోడు ఎదిగినవాడు. 5కు 5 సంపాదించినోడు ఎదిగినవాడు. ఒకటి తీసుకొని గొయ్యి తీసి గోతులుగా పెట్టాడే వాడెవడు? పనికి మాలినోడు, దరిద్రుడు, సామరోడు, దేవుడి మీద నిందలేసేవాడు. అర్థమైందా? నా బాధ ఏంటంటే ఈ రోజున క్రైస్తవులందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో లేదో సంగతి తెలియదు. ఒకవేళ ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీ ఆత్మ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. వరాలు ఉంటే ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. ఈ రోజున మన అందరి పైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చును గాక. ఎవరు దిగి వచ్చిన గాక? ఎవరు దిగి వచ్చిన గాక? ఎవరు దిగి వచ్చిన గాక? అయితే ఈ 10కి 10 సంపాదించాడు, 5కు 5 కష్టపడితేనే ఏం చేయాలా? కష్టపడితేనే 10కి 10 సంపాదించు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కష్టపడాలా? ఉదయాన్నే లేచి మోకాళ్ళేసి ప్రార్థన చెయ్యాలా? ప్రతిరోజు బైబిల్ చదవాలా? ఆదివారం క్రమం తప్పకుండా గుడికి వెళ్ళాలి. శారీరక వాంఛలు చంపేయటం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. చిన్న ఉదాహరణ చెప్పనా? దేవుడు మీతో ఉన్నప్పటికీ కూడా, దేవుడు మీలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేయకపోతే సాతాను శోధనకు లొంగిపోతావు.
ఎవరికి లొంగిపోతా? సాతాను శోధన. గెత్సెమనే తోటలో పేతురు, యాకోబు, యోహాను ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసిన యేసయ్య నరుడిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి చిత్తాన్ని అర్థం చేసుకున్నాడు. 12 మంది శిష్యులు ఆయన ఎవరో నాకు దూరంగా పారిపోయారు. ఈ రోజున నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తావు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే దైవ జ్ఞానం ఉంటుంది. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే బైబిల్ తీసి చదువుతా. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఫోన్లో పనికి మాలిన సినిమా పాటలు పెట్టుకోకుండా దేవుని వాక్యం పెట్టుకొని వింటావు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే యూట్యూబ్లో ఒక సేవకుడి వాక్యం తీసిచ్చి వింటావు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. అందుకే లోకం వెంట నువ్వు పరిగెడుతున్నావు. ఎన్నో ఆన్లైన్ ప్రేయర్స్లు వినుంటారు, ఎంతో మంది ప్రార్థనలు వినుంటారు, ఎంతో మంది వాక్య బోధకులు వినుంటారు. నేను అడిగే ప్రశ్న, ఈనాడు ఇప్పుడు ఇక్కడ ఇదే రోజు ఇదే ప్రాంగణంలో దేవుని ఆత్మతో నువ్వు నింపబడుతూ గాక. నమ్మినోడు గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే వినండి జాగ్రత్తగా. 3వ వాడు ఉన్నాడు. ఎవడాడు? అమ్మా, పాతి పెట్టినాడు. ఒరే పనికి మొన్నోడా, ఒరే సామరోడా, ఒరే దరిద్రుడా, విత్తన చోట కోయిసేవాడు నీకేమన్నా? అసలు ఆ 1,00,000 విత్తనాలు విత్తింది కూడా నేనే దరిద్రుడా. చాలామంది ఏమంటారు తెలుసు? దేవుడు ఉన్నోడికే మొత్తం ఇస్తాడు, లేనోడిది కూడా. అసలు నేను నమ్మా. నువ్వు కష్టపడితే దేవుడు ఇంకా నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. నువ్వు కష్టపడితే ఇంకా వరాలు ఇస్తాడు. అది వ్యవసాయమైనా, అది వ్యాపారమైనా, అది ఉద్యోగమైనా, అది సేవా జీవితమైనా, అది ప్రార్థన అయినా, అది వాక్యమైనా, అది సంఘమైనా, ఏదైనా ఎదగాలంటే కష్టపడాలి. నిద్రపోయిందో సరి గట్టి చెప్పడం కూడా నిద్రపోతున్నారే. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 10కి ఎంత సంపాదించాడు? 10 లక్షలు. ఇప్పుడు అంటాడు, అరే నేను నీకు ఇచ్చింది 10 కదా, మరి 10 మొత్తం 20 నువ్వే తీసుకో. దేవుడు ఏం చేశాడు? కష్టార్జితాన్ని చూసి ఆ బిడ్డని లేవనెత్తాడు. 5 తీసుకున్నవాడు మరి 5 కష్టపడ్డావు, నా కొద్ది 5, ఈ 5 కూడా గొయ్యి తీసి గోతులు కప్పెట్టినాడు. రైట్, మన దరిద్రం అయ్యేది అదే. వాక్యం వింటావు, ప్రార్థన మాత్రం వాక్యం వింటావు, వాక్యానుసారం జీవించవు. ఇక ఏమి ఎదుగుదల ఉండదు కూడా. అందుకే మీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. అర్థమైంది గట్టి చెప్పను కూడదా? ఫాదర్ గారు, మరిదాస్ ఫాదర్ గారు బాగా చెప్పారా? బాగా చెప్పారా? మరి వాక్యం ప్రకారం నడుస్తున్నారా? మామిడికాయలు దొంగతనం చేశారంటే నవ్వారు, మిరగాయలు దొంగతనం చేశారంటే నవ్వారు. అవునా? మిరగాయల కేజీ లెక్క దొంగతనం చేశారంటే నవ్వారు. ఇప్పుడు నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడంటే నవ్వవే. అర్థమైంది నేను చెప్పింది? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే వినండి, వరాలెన్ని? 7. ఈ వరాలలో నుండి వచ్చేయే ఫలాలు. నేను మరలా చెబుతున్నా. రైతు విత్తనం నాటాడు, విత్తనం ఏమైంది? మొక్క ఏమైంది? చెట్టుకి ఏమొచ్చింది? ఏమొచ్చింది? కాయ ఏమైంది? పండైంది. నువ్వు ఆత్మలో ఫలించాలంటే ఇన్ని మెట్లు ఎక్కాల. మొదటిది హృదయం అనే దాంట్లో వాక్యపు విత్తనాలు నాటాలి. ఒక రైతు విత్తనాలు ఏం చేశాడట? చల్లాడు. కొన్నేమో సారవంతం పడ్డాయట, కొన్నేమో దారిలో పడ్డాయట, కొన్ని దారి పక్కన పడ్డాయట, కొన్నేమో ముళ్ళ. నా ప్రశ్న, విత్తనాలు 4 రకాల, నేలలు 4 రకాల? నేలలు 4 రకాల విత్తనాలే కాదు. నేలలు 4 రకాల. అవును.
నేల 4 రకాల. అవును. అవును, 4 అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. 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 అంటే ఇక్కడ ప్రార్థనలో కూర్చున్న వారందరూ 4 రకాలు ఉంటారు. ఎన్ని రకాలు? 4 రకాలు. పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ 4 రకాలు ఉంటారు. మొదటి రకం ఏంటంటే వాక్యం విని హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారం నడుచుకొని ఆ వాక్యములో ఎదిగి ఫలాలు ఫలించేవి. ఇది మొదటి రకం. రెండో రకం ఏంటంటే దారిలో పడ్డ విత్తనాలు ఏం చేస్తాయి? మొలకెత్తుతాయి, కానీ నేల కింద గట్టిగా ఉండటం వల్ల మొక్కేమైద్ది? చచ్చిపోయింది. నీ హృదయం మొండి హృదయం, నీ హృదయం బండ హృదయం, నువ్వు రాయితో సమానం. ఈ రాయి నీళ్ళల్లో ఎత్తే చుక్క నీరు కూడా ఈ రాయిలోకి. ఎంత ఆల్ నైట్ ప్రేయర్లో కూర్చొని ఎంత చెప్పినా ఒక్క మొక్క కూడా నీ గుండెల్లో పోలేదంటే నువ్వు ఒక బండ రాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిద్రబందరు గట్టి చెప్పకూడదాం. నీ కాడికి వచ్చింది కదా లైట్లు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దారి ప్రక్కన దారి ప్రక్కన ఏం చేస్తారంటే దారి ప్రక్కనే ఉంటాయి, పోయే వాళ్ళందరూ కోసుకొని పోతా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చెప్పుడు మాటలు వింటారు, గుడికి రారు. చెప్పుడు మాటలు పాపం ప్రార్థనకి వెళ్తే ఉందరా పిచ్చోడా, నా ఎంటరారా, నీకు ఇన్కమ్ చూపిస్తా. జాయ్ ఉందిరా, సినిమాలో జాయ్ ఉంది, మందులో జాయ్ ఉంది. జాయ్ అంటే సంతోషం. సినిమాలో సంతోషం, మందులో సంతోషం, గుట్కాలో సంతోషం, పాను పరాగులో సంతోషం, ఐఫోన్లో సంతోషం, ఫేస్బుక్లో సంతోషం, ఇన్స్టాగ్రామ్లో సంతోషం, ట్విట్టర్లో సంతోషం, మామిడికాయలు దొంగతనం చేయటంలో సంతోషం, సీరియల్ చుట్టంలో సంతోషం, ఎగబడి కొట్టడంలో. ఇవన్నీ ఏ క్రియలమ్మా? సాతాను క్రియలు. వీడు బాగానే గుడికి వస్తాడు, విత్తనం కూడా మొలకెత్తింది. నాకు లాంటి పనికి మనోడు మాట్లాంటారు, అరే గుడికి పోతే ఏముంటుందిరా, నువ్వే దశమ భాగం ఇవ్వాలా, నువ్వే ప్రథమ ఫలం ఇవ్వాలా, నువ్వే కానుకలు పెట్టాలి. అవునులే, చినిగిపోయిన నోట్లని ఎవరికి ఇస్తారు? మాకే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయిన దసరా గడి చెప్పకూడదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎన్నో రకం? 4 కాదు, 3. మొదటిది సారవంతమైన నేల. వింటారు, విశ్వసిస్తారు, వాక్యానుసారం బ్రతుకుతారు, ఫలిస్తారు. రెండవది వింటారు, బండ హృదయం, మొండి హృదయం. అర్థం కాదు, మైండ్కి ఎక్కదు, కానీ వాడు అంటాడే నేను పుట్టు క్రైస్తవురా, ఏంద్రో నువ్వు నాకు చెప్పేది అంటాడు. వీడికి అంత గొప్పలు కావాలా, దండేసి దండం పెట్టాలా, ఊరి మీద ఊరేగించాలా, గొర్రె పిల్లలు బదించాలా. వీడి గురించి పొగడకపోతే ఊరుకోడు. ఫాదర్ గారు నా పేరు చెప్పలా, బండ మీద నా రాయి నా బొంద మీదే లేదాడు, నీకేం పెడతారు ఈడ? ఏ హృదయం వీడిది? ఏ హృదయం? ఏ హృదయం? రాయి తీసుకొని నీళ్ళలో ఎత్తే నీళ్లు రాళ్ళలో పోతాయా? పోతాయా? సముద్రంలో ఎత్తినా, కాలంలో వేసినా, నదిలో వేసినా పాసి పట్టిద్దే కానీ దాంట్లో ఒక సొక్క కూడా పోదు. అట్ట ఉండగాకండి మీరు దయచేసి. ఏ ప్రేయర్కి వెళ్ళారు? ఏ ప్రేయరు? ఆల్ నైట్ ఏం చేశారు? ఒక ఆవిడంది ఆల్ నైట్ అంతా బ్రెడ్ తింటా ఉందంట. ఏందమ్మా బ్రెడ్ నైట్ అంతా తింటున్నావు అంటే, పళ్ళు లేవయ్యా సపరెత్తనా అండి. ఇంకెవరన్నా పడుకున్న వాళ్ళు ఉన్నారా? ఈ ప్రక్కన చెప్పుడు మాటలు బాగా, రే మీ ఆవిడ ఎవరితోనో మాట్లాడుతుందిరా, మీ ఆయన ఎవరినో బండెక్కించుకొని పోతున్నాడు, ఇంటికి రాగానే నీళ్ళు దాడవే అంటే, ఉందగా అది నీకు పోసుకో, అది పెట్టిద్దిలే నీకు. ఎవరే ఏం పెట్టారంటే, తెలుసులే ఎవరినే ఎక్కించుకొని. ఎవరు ఏం మాటలు అంటారు బాగా? ఇప్పుడు మాటలు. అవ్వ ఎవరు మాట ఉంది? సర్పం, సాతాను మాట ఉంది. అవ్వాయి పండు తింటే దేవుడు లాగా అయిపోతావు. దేవుడు దిక్కు కాదు కదా. పండు తినగానే చేసిన పాపం ఏంటో తెలుసా? మరణం ఎంటర్ అయింది వాడు బతుకులోకి, చావు ఎంటర్ అయింది. జీవము కలిగిన తోటలో నుంచి బయటికి భార్య అని తక్కువదా, నేను ఒక్కదాన్నే పోవాలా? బావా పండు బాగుంది తిను బావా. బావా ఏం బాగుంది? ఏం బాగుంది? ఏం బాగుందమ్మా?
కన్ను తెరిస్తే వెలుగురా. ఆగాగు, నేను Praise the Lord. 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 దేవుడు ఒకడికి ఎన్ని వరహాలు ఇచ్చాడు? 10 లక్షలు ఇచ్చాడు. ఇంకొకడికి ఎన్ని ఇచ్చాడు? 5 లక్షలు. ఇంకొకడికి ఎన్ని ఇచ్చాడు? ఆ 10 లక్షలలో నుండి వచ్చినయే ఫలాలు. 10కి 10 సంపాదించాడే, వాటిని ఏమంటారు? ఫలాలు. ఆ ఫలాలు 9. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 29వ వచనం. అమ్మగారండి, వందనాలండి, బాగున్నారండి. కానీ కానీ ఆత్మఫలములు ఏమన్నా నీ వెనకాములే ఊగుతా ఉంది. అమ్మ ప్రైజ్ ది లార్డ్. చదువమ్మ. కానీ ఆత్మఫలములు ఏమన్నా ప్రేమ, ఆనందము, శాంతి. లెక్క పెట్టాలి ఇప్పుడు. ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. చాలు. ఎన్ని మొత్తం? 9. ఎన్ని? 9. అదిగో చూడండి, దేవుడు అంజూరపు చెట్టు నుండి కోరుకున్న కాయలన్నీ 9. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు, పూతలేదే పిందెలేదే. మీకు విషయం తెలుసా? పక్షవాతం వచ్చిన వాళ్ళు ఏం చేద్దాం? అంతేనా? కొంతమంది అవి కూడా కొట్టట్లేదు.